నిజామాబాద్ రైతు మహోత్సవంలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. అధికారుల సమన్వయ లోపం ప్రజల ప్రాణాల మీదకొచ్చింది. రైతు మహోత్సవం వేదిక సమీపంలో మంత్రుల హెలికాప్టర్ ల్యాండింగ్ చేయడంతో స్వాగత వేదిక కూలి పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి స్వాగత వేదిక కూలింది. దీంతో అక్కడ ఉన్న ప్రజలు పోలీసులు పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట గందరగోళం చోటు చేసుకుంది. స్వాగత వేదిక కూలడంతో అక్కడే ఉన్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, నిజామాబాద్ రైతు మహోత్సవంలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇంత కొద్దిసేపటి క్రితమే జిల్లా పర్యటనలో జిల్లా కేంద్రం నిర్వహిస్తున్నటువంటి రైతు మహోత్సవ సభ ప్రాంగణం పక్కన ఉన్నటువంటి ఒక ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన రైతులను ఒక దగ్గరకు చేర్చడం జరిగింది. ఇందులో రైతు మహాసభ అని నామకరణం చేయడం జరిగింది. దాని పక్కనే హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హెలిప్యాడ్ లో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు జిల్లా మంత్రి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఈ ఐదుగురితో కూడుకున్న హెలికాప్టరు ఆ సభా ప్రాంగణానికి సమీపంలో ఏర్పాటు చేయడం వల్ల ఒకేసారి హెలికాప్టర్ నుంచి వీచే గాలి వల్ల సభా ప్రాంగణంలో అదేవిధంగా ఓ స్వాగత తోరణం మొత్తం కింద పడిపోయిన పరిస్థితి స్పష్టంగా కనబడ్డది. ఇందులో ఒకేసారి గాలి వేయడంతో టెంట్లు కింద నేల కొరవడంతో రైతులు ఒకేసారి ఏం జరుగుతుందనే గురయ్యారు. ఆందోళన గురైనటువంటి రైతులు పరుగులు పెట్టే పరిస్థితి ఏర్పడింది. కొంతమంది పోలీసులకు కూడా, బందోబస్తుకు వచ్చిన పోలీసులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణంలో ఒకేసారి గందరగోళమైన పరిస్థితి, దుమ్ము ఒకేసారి లేవడంతో ఏం జరుగుతుందనే విషయం గందరగోళంలో 10 నిమిషాల పాటు ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ దుమ్ములోనే ఇక్కడ ఈ జిల్లా పర్యటనకు వచ్చినటువంటి 5గురు ప్రజాప్రతినిధులు చేరుకోవడం జరిగింది. స్పష్టంగా ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రైతుల పైన టెంట్లు విరిగిపడంతో కొందరికి స్వల్ప గాయాలు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమందిని అటు స్థానికంగా ఉన్నటువంటి వేరే ఆసుపత్రికి, అదేవిధంగా ఇక్కడ పక్కన ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి స్పష్టంగా ఉంది. ఇందులో అధికారుల అనాలోచిత నిర్ణయం, ప్రజా ప్రతినిధుల దగ్గర నుండి ఏం జరుగుతుందనే అంశం పైన క్లారిటీ లేకపోవడంతో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చోటు చేసుకుంది. ఏదైనా సభా ప్రాంగణంలో హెలికాప్టర్ పెట్టడం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటాం. ఈ నేపథ్యంలో దానికి కూతవేట్ల దూరంలో దాదాపు 40 నుంచి 50 మీటర్ల లోపే సభా ప్రాంగణం ఏర్పాటు చేయడం ఎక్కడ కూడా ఉండదు. బాధ్యత రహితంగా అధికారులు, అదేవిధంగా అనాలోచిత నిర్ణయం ప్రజాప్రతినిధులు రెండు కలిసి వల్ల ఈ సభలో పాల్గొనడానికి వచ్చినటువంటి రైతులు గందరగోళమైన పరిస్థితి ఏర్పడిన సందర్భం స్పష్టంగా కనబడింది. పెను ప్రమాదమైన తప్పిందని చెప్పవచ్చు. అది ఒకవేళ టెంట్లు ఎగిసిపడి ఉంటే హెలికాప్టర్ కు ఉండేటువంటి పంకలకు చుట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. విఐపీలకు కూడా ఇబ్బంది జరిగే ప్రమాదం నుండి బయటపడ్డామని ఇటు భద్రతా సిబ్బంది కూడా తమ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పరిశీలన లేకపోవడం వల్ల సాధారణంగా సభలో పాల్గొనడానికి వచ్చినటువంటి రైతులు, బందోబస్తుకు వచ్చిన పోలీసులకు తీవ్ర ఇబ్బందుల నుంచి బయటపడ్డారని చెప్పవచ్చు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.